అలాగే హెచ్సివర్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, సో ఐ హావ్ గివెన్ యూ దట్ ప్రీవియస్ మెయిన్స్ అసైన్మెంట్ కదా. ఓకే, right, this is the 41st question, and this is 12th January 2019. This is a morning paper. Okay, so in the figure shown, there is a figure given here. This is the figure. This sound వస్తుంది కానీ. Okay, this is the, and first of all, switch S is here. There is a capacitor here, and this is the point A, this is B, and there is one more capacitor of 3C capacitance. Okay, so that is the diagram, and there are figures shown after the switch SC is turned from the position A to position B. ఈ స్విచ్ ఏంటంటే పొజిషన్ ఏ నుంచి పొజిషన్ బికి స్విచ్ చేశాడు. The energy dissipated in the circuit in terms of C and the total charge Q is the energy dissipated in terms of C and Q. Okay, you have 4 options. First option, 3Q square by 8C, 3Q square by 4C, Q square by 8C, and the option is 5Q square by 8C. Okay, these are the 4 options. He's asking what is the energy dissipated. Energy dissipated after the switch is turned from position A to position B. Okay, let Q is the charge stored, initial charge stored. అంటే ఏదో V is the potential అనుకోండి. చార్జ్ ఎంత ఉంటుంది? Q is equal to CVA కదా. ఇక్కడ V అని ఏమి ఇవ్వలేదు, నేను తీసుకున్నాను. సో Q is equal to CV అవుతుంది. ఓకే, సో లెట్ Q is the total charge. Q is the total charge. అండ్ దాట్ ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, CV అని రాయొచ్చు అని చెప్పడానికే. సరే, ఇప్పుడు ఏంటంటే ఈ స్విచ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చాడు. ఈ స్విచ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చాడు అంటే ఇలా బ్యాటరీ ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఇది పాజిటివ్ ప్లేట్ అవుతుంది, ఇది నెగిటివ్ ప్లేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్విచ్ తీసుకెళ్ళి ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఈ బ్యాటరీ ఇంకా బ్యాటరీ సర్క్యూట్ లో లేదు కదా. దిస్ బ్యాటరీ ఇస్ నాట్ ఇన్ ద సర్క్యూట్. సరే, ఇక్కడ నుంచి ఛార్జ్, కొంత ఛార్జ్ ఇక్కడికి వెళ్తుంది. ఎప్పుడు దాకా ఇక్కడికి వెళ్తుంది ఛార్జ్? అంటిల్ పొటెన్షియల్ ఆన్ బోత్ ద కెపాసిటర్స్ ఈజ్ సేమ్. ఓకే, అంటే ఇక్కడికి క్యూ ఛార్జ్ వచ్చింది అనుకోండి అమ్మా. సపోజ్ అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ డిపాజిట్ అయ్యి ఇక్కడ ఛార్జ్ తగ్గిపోయింది. అంటే ఇక్కడికి మైనస్ క్యూ ఛార్జ్ వచ్చిందంటే ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ వచ్చినట్టే కదా. ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చాయి అంటే ఈ ప్లేట్ పాజిటివ్ ప్లేట్ అయింది కదా. అలాగే ఇక్కడ పైన మైనస్ క్యూ వస్తుంది, ఇక్కడేమో మైనస్ ఆఫ్ క్యూ మైనస్ క్యూ వస్తుంది. ఈ నెగిటివ్ ప్లేట్ కి ఛార్జ్ ఎంత ఉంటుంది? దీనికి జస్ట్ ఆపోజిట్ ఛార్జే కదా. ఇప్పుడు దీని పొటెన్షియల్ ఈక్వల్ చేద్దాం. పొటెన్షియల్, హలో ఎవరండి? చెప్పండి.
ఏ క్లాస్ అండి? 44 ఎంత వచ్చారండి? మ్మ్. 44 మెంబర్స్ వచ్చారండి. ఓకే అండి. సరే, ఇప్పుడు దాకా ఛార్జ్ ఎంతదమ్మా అటుపక్క? అంటిల్ పొటెన్షియల్ ఆన్ బోత్ ద కెపాసిటర్స్ ఈజ్ సేమ్. పొటెన్షియల్ ఫార్ములా ఏంటి అంటే దీని మీద పొటెన్షియల్ Q మైనస్ Q బై C, మరి దీని మీద పొటెన్షియల్ Q బై 3C. ఓకే, ఛార్జ్ బై కెపాసిటెన్సే కదా పొటెన్షియల్ అంటే. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయింది అంటే మనకి 4Q బై 3, Q ఈజ్ ఈక్వల్ టు 4Q బై 3. అంటే స్మాల్ q ఎంత వస్తుంది? 3 క్యాపిటల్ Q బై 4. సో దిస్ ఇస్ స్మాల్ q. ఇక్కడ దాకా ఓకేనా? అటుపక్క ఎంత ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయిందో తెలిసింది. నా ఎనర్జీ డిసిపేటెడ్ అడుగుతున్నాడు. ఇనీషియల్ ఎనర్జీ ఎంత ఉంది? Q² బై 2C కదా. ఇక్కడ రాస్తాను ఎనర్జీ డిసిపేటెడ్. ఎనర్జీ డిసిపేటెడ్ ఈజ్ చెప్పండి. Q² బై 2C లోంచి కొత్త ఎనర్జీ తీసేయాలి. కొత్త ఎనర్జీ ఎంత చెప్పండి? Q² కనపట్లేదు చివరిది, ఇది కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ రాస్తాను కొంచెం పక్కకి. ఇక్కడ రాస్తానే ఈ ఆప్షన్స్ అడ్డుగా ఉన్నాయి. ఇస్ దిస్ ఓకే? ఇక్కడ ఓకే కదా. సో ఏంటమ్మా ఎనర్జీ డిసిపేటెడ్ ఫార్ములా ఏంటి? ఎనర్జీ డిసిపేటెడ్ ఈస్ ఇనీషియల్ ఎనర్జీ ఎంత? Q² బై 2C కదా, మైనస్ ఫైనల్ ఎనర్జీ. ఫైనల్ ఎనర్జీ అంటే దీని మీద ఎంత ఛార్జ్ ఉంది? ఫైనల్ గా Q బై 4 ఛార్జ్ ఉంది. అంటే Q బై 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2C. మరి దీని మీద కూడా కొంత ఛార్జ్ ఉంది. మరి దీంట్లో కూడా ఎనర్జీ ఉన్నట్టే కదా. దీంట్లో ఎంత ఎనర్జీ ఉంది? ఇక్కడ ఛార్జ్ ఎంత? 3Q బై 4 కదా. 3Q బై 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2C అంటే C 3C వేయాలి. ఇక్కడ 3C కదా. ఓకే, C కాదు 3C వేయాలి. Q² బై 2C కానీ అక్కడ C బదులు ఇక్కడ 3C ఉంది కదా ఇక్కడ కెపాసిటెన్స్. సో దట్ విల్ బి ద ఆన్సర్. ఏం కామన్ తీద్దాం? Q² బై 2C కామన్ తీద్దామా? Q² బై 2C కామన్ తీస్తే 1 మైనస్ ఇక్కడ 1/16 1/32 వచ్చింది. ఇక్కడ 2C కామన్ తీస్తాం. 1/16 ఉంది. ఇక్కడ ఎంత? Q ఇక్కడ 9/16. ఇక్కడ 3 ఉంది కింద, అంటే 3/16 అవుతుంది. 3/16 ఇక్కడ దాకా ఓకే కదా. సరే, Q² బై 2C కామన్ తీస్తే ఎంత మిగిలింది? 16 LCM. 16 is the LCM. 16 minus 1 minus 3 అంటే 12/16. 4 3s 4 4s అంటే 3Q² బై 8C. దిస్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? రాయండి. సమజైందా? తెలంగాణలో ఇలా కాకపోతే సీరియస్ అయిపోతారు. అట్లే వాళ్ళు ఓన్లీ తెలంగాణ టీచర్స్ అవి కావాలి. ది లవ్ దట్ లోకల్ ఫీలింగ్. సరే, ఇక్కడ మళ్ళీ చెప్పనా. ఇక్కడ Q ఛార్జ్ ఉందమ్మా. ఇప్పుడు ఈ స్విచ్ ఏమో అటుపక్క స్విచ్, ఈ స్విచ్ A నుంచి B కి షిఫ్ట్ చేసాడు. అంటే ఇక్కడ ఉన్న ఛార్జ్ ఇక్కడ కొంత వెళ్తుందా? నేనేమనుకున్నాను, ఎంత ఛార్జ్ వెళ్ళింది ఇటుపక్కకి? Q ఛార్జ్ వెళ్ళింది. అంటే ఇక్కడ Q వచ్చిందంటే పైకి ఎంత వచ్చినట్టు? -Q వచ్చినట్టే కదా. మరి ఇక్కడ Q ఛార్జ్ ఇక్కడ ఏమైంది? ఇప్పుడు Q - Q అయిపోయింది. దానికి ఆపోజిట్ ఇక్కడ ప్లేట్ లో ఎంత ఉంటుంది? -Q ఉంటుంది. సో ఎప్పుడు దాకా ఈ ట్రాన్స్ఫర్ జరిగింది? అంటిల్ పొటెన్షియల్ ఆన్ బోత్ ఈజ్ సేమ్. పొటెన్షియల్ ఈక్వేట్ చేశాను. పొటెన్షియల్ ఈక్వేట్ చేసి ఛార్జ్ కట్టాను. ఐ ఫౌండ్ అవుట్ ద ఛార్జ్. ఛార్జ్ కట్టిన తర్వాత ఇనీషియల్ గా ఎనర్జీ ఎంత ఉంది? Q² బై 2C ఉంది ఎనర్జీ. ఇనీషియల్ ఎనర్జీలోంచి ఫైనల్ ఎనర్జీ తీసాను.
తీసేస్తే నాకు ఎనర్జీ డిసిపేటెడ్ వచ్చింది. ఎనర్జీ ఎక్కడ డిసిపేట్ అవుతుంది? కనెక్టింగ్ వైర్స్ ఉన్నాయి కదా, ఆ కనెక్టింగ్ వైర్స్ లో హీట్ రూపంలో డిసిపేట్ అవుతుంది. అర్థమవుతుందా? రాయండి ఇది. అంటే నేను ఏదో స్లోగా చెప్పాను, మీరు ఫాస్ట్ గా చేయొచ్చు. కెన్ డూ వెరీ ఫాస్ట్లీ. ఎనర్జీ డిసిపేటెడ్, ఇనీషియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ ఎనర్జీ. రాసుకున్నారా? నెక్స్ట్ చేస్తానే. ఇంకో క్వశ్చన్ చేద్దామే. ఎప్పుడు దాకా ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది? పొటెన్షియల్ ఆన్ బోత్ ద ప్లేట్స్ ఈజ్ బోత్ ద కెపాసిటర్స్ ఈజ్ సేమ్. ఇంకోటి ఉంది, ఒక్కసారి వినండి. ఇక్కడ 2 కెపాసిటర్స్ ఉన్నాయి. ఇది సి కెపాసిటెన్స్, ఇది 2C కెపాసిటెన్స్. దీనికి ఇనీషియల్ గా ముందు ఈ 2 కనెక్ట్ అయ్యలేవు. దీని ఇనీషియల్ గా వి పొటెన్షియల్ ఇచ్చాం. దీనికేమో దీనికి కూడా వి పొటెన్షియల్ ఇచ్చాం. దీనికి 2V ఇద్దాం. దీనికి 2V పొటెన్షియల్ ఇద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపాము. అంటే ఇది పాజిటివ్ ప్లేట్, దీని యొక్క పాజిటివ్ ప్లేట్, దీని యొక్క పాజిటివ్ ప్లేట్ కలిపాము. అంటే దీని యొక్క నెగిటివ్ ప్లేట్, దీని యొక్క నెగిటివ్ ప్లేట్ కలిపాము. ఇలా కలిపిస్తాం. సరే, ఇప్పుడు ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయితే జరుగుతుంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కదా, ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎప్పుడు దాకా జరుగుతుంది? అంటిల్ పొటెన్షియల్ ఆన్ బోత్ ద ప్లేట్స్ ఇస్ సేమ్. అంటే కామన్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటంటే C1V1 ప్లస్ C2V2 బై C1 ప్లస్ C2. ఇది ఎలా వచ్చిందా ఈ ఫార్ములా? హౌ వి గాట్ దిస్ ఫార్ములా? అంటే ఇక్కడ ఛార్జ్ లేదనుకోండి, C1V1 0 అని పెట్టేస్తాం. అర్థమవుతుందా? ఒకవేళ సివిఏ కదా ఛార్జ్ అంటే సివి అనా? ఓకే, సరే. ఇది సివి ప్లస్ ఇది ఫార్ములా ఎలా వచ్చిందో చెప్తాను అండి. ప్లస్ 4CV డివైడెడ్ బై, అంటే ఈ 2 మల్టిప్లై చేయాలి కదా, డివైడెడ్ బై 3C. సి క్యాన్సిల్ అయింది. కామన్ పొటెన్షియల్ 5V/3 వచ్చింది. కామన్ పొటెన్షియల్ ఇస్ 5V/3. ఓకే, అంటే దీని పొటెన్షియల్ పెరిగింది, దీని పొటెన్షియల్ తగ్గింది. ఫైనల్ పొటెన్షియల్ ఎంతమ్మా? 5V/3. ఇది తగ్గింది కదా, 2V ఉండాల్సింది ఎంత అయింది? 5V/3 అయింది. ఇందాక ఛార్జ్ ఏమో 4CV ఉంది, ఇప్పుడు ఛార్జ్ మారిపోయింది కదా, 2C ఇంటూ 5V/3 ఛార్జ్ మారింది. ఇక్కడ కూడా ఛార్జ్ ఇందాక CV ఉండాలి, ఇప్పుడు ఛార్జ్ ఎంత అయింది? C ఇంటూ 5V/3 అయింది. ఓకే, ఇక్కడ వినండి. ఇక్కడ మనకి ఇది పాజిటివ్ ప్లేట్, ఇది పాజిటివ్ ప్లేట్ ఇలా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఛార్జ్ C1V1 అనుకోండి, ఇక్కడ ఛార్జ్ ఎంత? C2V2 అనుకోండి, అనుకుందాం. ఇది ఉందా ఈ సిస్టమ్ ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. అంటే ఛార్జ్ ఇక్కడ ఛార్జ్ ఇక్కడికి, ఇక్కడ ఛార్జ్ ఇక్కడికి రావచ్చు తప్ప ఇక్కడ ఛార్జ్ అవతల ప్లేట్స్కి వెళ్ళిపోదు, నెగిటివ్ ప్లేట్స్కి వెళ్ళిపోదు. అర్థమవుతుందా? సో అంటే టోటల్ ఛార్జ్ ఎంతో చెప్పండి. ఇక్కడికి కలిపి టోటల్ ఛార్జ్ ఎంత? C1V1 ప్లస్ C2V2 కదా, దట్ ఈస్ ద టోటల్ ఛార్జ్ కదా. కామన్ పొటెన్షియల్ రీచ్ అయినప్పుడు టోటల్ ఛార్జ్ ఎంత? C1 ప్లస్ C2 ఇంటూ VA కదా. ఇప్పుడు కామన్ పొటెన్షియల్ ఫార్ములా వచ్చిందా? కామన్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కామన్ పొటెన్షియల్? C1V1 ప్లస్ C2V2 బై C1 ప్లస్ C2. ఓకే, దిస్ ఇస్ ఫైనల్. ఫైనల్ ఛార్జ్, ఎనర్జీ లాస్ట్ అని కట్టగలరు కదా, ఇందాకలా కట్టాలి. ఎనర్జీ లాస్ట్, టోటల్ ఇనీషియల్ ఎనర్జీ మైనస్ టోటల్ ఫైనల్ ఎనర్జీ. ఎనర్జీ లాస్ట్ ఏ రూపంలో ఉంటుంది? హీట్ రూపంలో ఉంటుంది ఇన్ ద కనెక్టింగ్ వైర్స్. అర్థమవుతుందా? ఈ ఫార్ములా గుర్తుంటుందా? రైట్, ఒకసారి రాయండి. ఐ విల్ జస్ట్ ఫిల్ ద ఇంక్ ఇన్ దిస్. సో కామన్ పొటెన్షియల్ ఫార్ములా చెప్పండి. C1V1 plus C2V2 by C1 plus C2. Okay. Right. ఇది
ఇది కొంచెం వేరే ఫార్ములా కూడా ఉంది, దీనికి చెప్తాను ఉండండి ఒకసారి. ఇది రైజ్ చేస్తాను. ఓం నమః శివాయ. రైజ్ చేయనా? ఇది ఫార్ములా ఎలా వచ్చింది అర్థమైంది కదా. టోటల్ ఛార్జ్ ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కొంత ఛార్జ్ వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడ కొంత ఛార్జ్ వచ్చింది, కానీ టోటల్ ఛార్జ్ ఎప్పుడు కాన్స్టెంటే కదా. అర్థమవుతుందా? సో ఇక్కడ ఇంకో ఫార్ములా ఏంటంటే C1 V1 మైనస్ C2 V2 బై C1 ప్లస్ C2. అది ఎప్పుడు వస్తుందంటే మనకి దీని పాజిటివ్ ప్లేట్ దీని నెగిటివ్ ప్లేట్ కనెక్ట్ చేసాం, దీని నెగిటివ్ ప్లేట్ దీని పాజిటివ్ ప్లేట్ కనెక్ట్ చేసాం. ఇక్కడ ఛార్జ్ ఎంత? C1 V1 కదా. ఇక్కడ ఛార్జ్ ఎంత? మైనస్ C2 V2. మైనస్ ఛార్జ్ కదా ఇది. అయితే ఇది ఐసోలేటెడ్ సిస్టమ్. దిస్ ఈజ్ ఐసోలేటెడ్ సిస్టమ్. అంటే ఇక్కడ ఛార్జ్ ఇక్కడికి, ఇక్కడ ఛార్జ్ ఇక్కడికి వెళ్తుంది తప్ప అక్కడ ఎక్కడో ఛార్జ్ ఎవరికి వచ్చేది. అంటే టోటల్ ఛార్జ్ ఎంతమ్మా? టోటల్ ఛార్జ్ C1 V1 మైనస్ C2 V2. ఇది టోటల్ ఛార్జ్. అది ఎప్పుడు దాకా ఛార్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది? అంటిల్ కామన్ పొటెన్షియల్ ఈస్ రీచ్డ్. కామన్ పొటెన్షియల్ ఈస్ రీచ్డ్ తర్వాత ఛార్జ్ ఎంత? C1 ప్లస్ C2 ఇంటూ V కదా. C1 ప్లస్ C2 ఇంటూ V. V ఎంత వస్తుంది? C1 V1 మైనస్ C2 V2 బై C1 ప్లస్ C2. అర్థమైందా? ఇది ఎప్పుడు తీసుకోవాలి పొటెన్షియల్, కామన్ పొటెన్షియల్? when we have to take this when positive plate is connected to the negative plate, when positive plate of first capacitor is connected to negative plate and positive plate of second capacitor is connected to negative plate of first capacitor. అలా కనెక్ట్ చేసినప్పుడు కామన్ పొటెన్షియల్ ఫార్ములా C1 V1 ప్లస్ కాదు, C1 V1 మైనస్ పెట్టాలి. మైనస్ C2 V2 బై C1 ప్లస్ C2 రాయండి. You understood this difference? ఓకే. ఫిజిక్స్ లో ఏంటో చెప్పాల్సింది చాలా మిగిలిపోతూనే ఉంటుంది. ఇప్పటికే సైంటిస్టులకి దే డోంట్ నో ద ఎగ్జాక్ట్ ఫుల్ పిక్చర్ ఆఫ్ ద యూనివర్స్. అదవుతుందా? అంటే డిస్క్రైబ్ చేయగలుగుతున్నారు కొంత పార్ట్, కొంతవరకు. కొంత దాటిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ వేగ్. అదవుతుందా? ఏదైనా యూనివర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ కొన్ని డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్, ఇవన్నీ కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ థింగ్స్ అలా మిగిలిపోతున్నాయి. అదవుతుందా? అప్పుడే కదా మనకి థ్రిల్లింగ్ అనేది ఉండేది. అంతా తెలిసని ఉందనుకోండి, మనకి ఇంకేం నేర్చుకునేది ఏమి ఉండదు కదా. సరే, నేచర్ ఆల్వేస్ అన్ఫోల్డ్స్ ఇట్ సెల్ఫ్. అదవుతుందా? ఇది ఎరేజ్ చేస్తాను. రైట్, ఇంకో మెయిన్స్ క్వశ్చన్ ఇంకోటి చేద్దాం. సరే, 11th January 39th question 11th January 2019 మార్నింగ్ సెషన్ లో అడిగాడు. ఇది అంటే మీ సీనియర్స్ కాకుండా ఇంకా సీనియర్స్ వాళ్ళకి. రైట్, ఇక్కడ ఏంటంటే ఇలాగా ఒక సిస్టమ్ ఇచ్చాడు, కెపాసిటర్స్ సిస్టమ్. సో ఒక్క నిమిషం ఇలా స్ట్రైట్ లైన్ గీయాలి. సో దిస్ ఇస్ 2 microfarad, 6 microfarad, 4 microfarad, 10 microfarad. Okay. In the figure shown below, the charge on the left plate of the 10 microfarad capacitor is -30. ఈ లెఫ్ట్ ప్లేట్ దగ్గర -30 మైక్రోకూలుంబ్లు ఛార్జ్ ఉంది. Then the charge on the right plate of 6 microfarad. 6 microfarad, ఇది కూడా మైక్రోఫారడ్. మైక్రోఫారడ్, ఇది 10 మైక్రోఫారడ్. ఈ దీని మీద ఛార్జ్ ఎంత ఉంటుంది
అంటే ఇక్కడ మైనస్ ఉందంటే ఇది ప్లస్ కదా, మళ్ళీ ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఖచ్చితంగా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఆప్షన్స్ చూడండి, యూ హ్యావ్ 4 ఆప్షన్స్. -18 microcoulombs, -12 microcoulombs, +12 microcoulombs and +18 microcoulombs. ఓకే, సో ఖచ్చితంగా ఈ 2 ఆప్షన్స్ లో ఒకటి ఉంటుంది. ఇది పాజిటివ్ ప్లేట్. ఓకే రైట్, నాకు ఇది కావాలమ్మా, ఇక్కడ ఛార్జ్ కావాలి. ఇది ఎలా ఉంది, ఇక్కడ ప్యారలల్ ఉందా, ప్యారలల్ లో ఛార్జ్ డివైడ్ అయిపోద్ది, ఛార్జ్ గెట్స్ డివైడెడ్. పై Q1 ఛార్జ్ వెళ్తుంది, కిందకి Q2 ఛార్జ్ వస్తుంది. Q1/Q2 ఎంతో చెప్పండి. Q = CV కదా, ప్యారలల్ లో ఏది కాన్స్టెంట్, V కాన్స్టెంట్. అంటే Q1/Q2 ఏమవుతుంది, C1/C2 అవుతుంది, 6/4. 6/4 అంటే ఎంతమ్మా, 3:2. నాకు పైకి వెళ్ళిన ఛార్జ్ కావాలి. పైకి వెళ్ళిన ఛార్జ్ అంటే 3 అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్. టోటల్ ఛార్జ్ ఎంత, 30. అంటే ఈ ఛార్జ్ ఇక్కడ పైకి కొంత కిందకి కొంత వెళ్తుంది, పైకి కొంత కిందకి కొంత. పైకి ఎంత వెళ్ళింది, 3 అవుట్ ఆఫ్ 5 పార్ట్లు, 5-6 సార్లు పోతుంది. అంటే ఇక్కడికి -18 వస్తుంది, -18 మైక్రోకూలంబులు. మన అవతల పక్క ఎంత వెళ్తుంది, +18. డి ఆప్షన్ కరెక్ట్. రాయండి, రాసండి, ఫాస్ట్ రాసండి. హాయ్ షపా, I should keep some cap to this pen. ఈజీ కదా. +18 లెఫ్ట్ ప్లేట్ అంటే -18 అని చెప్తారు. 30. ఇక్కడ 30లోని ఇది +30 వచ్చింది కదా ఇక్కడ, అంటే -18 ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి -12 వెళ్తుంది, -12. ఈ 2 కలిపితే 30 రావాలి. అంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అయ్యాయి, ఇక్కడ కూడా నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ డిపాజిట్ అయ్యాయి. అర్థమవుతుందా, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ తగ్గింది కాబట్టి అది పాజిటివ్ అయింది, దాట్ ప్లేట్ ఈస్ పాజిటివ్. అర్థమవుతుందా, అంటే ఇది ఐసోలేటెడ్ సిస్టమ్, దిస్ ఈజ్ ఐసోలేటెడ్ సిస్టమ్, దిస్ ఈస్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఓకే, అంటే ఈ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈ 3 ప్లేట్స్ మధ్యలోనే జరుగుతుంది తప్ప బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేది. అర్థమవుతుందా, రైట్. So what is the answer? 18 microcoulombs is the answer, right? Hi. So I think I can erase this, right? Ingodi chedama. We will do another question. This is easy only, right? Let's see what we chedama. మీకు హెచ్సి వర్మ ఫోటో తీసి పెడతానన్నాను, పెట్టలేదు. మేబీ ఐఎమ్ ఇన్ సమ్ టెన్షన్స్. ఓకే, పెడతానులేండి హెచ్సి వర్మలోంచి. అంటే కొంచెం అంటే ఒక్క ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం అలా డిఫరెంట్ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. దెన్ యూ విల్ ఎంజాయ్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ 31st question, 2018 paper, mains. A parallel plate capacitor of 90 picofarads. Pico అంటే ఎంత, 10⁻⁻12. నానో అంటే 10⁻⁹. ఓకే, నేను మెడిటేటరే, సరే ఇప్పుడే చేసి వచ్చాను మెడిటేషన్. సరే, 90 × 10⁻⁻12 farads is connected to a battery of 20 volts. ఇది 20 volts బ్యాటరీ కనెక్ట్ చేశాడు. If a dielectric of dielectric constant 5/3, అంటే మధ్యలో డైఎలక్ట్రిక్ ఇంట్రొడ్యూస్ చేశాడు. K వాల్యూ ఎంత ఉందంటే
5/3 ఉంది. ఈజ్ ఇన్సర్టెడ్ బిట్వీన్ ద ప్లేట్స్. హలో, చెప్పండి. చెప్పమ్మా. ఏ సబ్జెక్ట్? నేను ఒక్కసారి క్లాస్లో మళ్ళీ చేస్తాను నీకు. ఓకే 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 సరే సరే. ఇక్కడ మనకి k is equal to 5/3 ఇచ్చాడు. వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఛార్జ్? ఇక్కడ కొంత ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది కదా. వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఛార్జ్? Q is equal to Q naught. అదే కదా ఫార్ములా. Q is equal to Q naught into 1 minus 1 by K. Is it correct? That is a Q naught అంటే CVA. Q naught అంటే 90 into 10 power minus 12 into V. V ఎంత? 20. 18 into 10 power minus 10. కులూంబులు. కులూంబులు ఏంటవి? కులూంబులు. 1 minus 1 by K. K ఎంతమ్మా? 5/3. 5/3. 3 పైకి వెళ్తుంది. ఈ ఫార్ములా చెప్పాను కదా మీకు. సరే, 18 into 10 power minus 10. ఇదంతా 2/5. ఇది 36/5 into 10 power minus 10. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే 1.2 నానోకూలమ్స్, 0.3 నానోకూలమ్స్, 2.4 నానోకూలమ్స్ అండ్ 0.9 నానోకూలమ్స్. దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్. 7 వచ్చేస్తుంది మనకి. హౌ మచ్ వీఆర్ గెటింగ్? 7 5 7 35. 7.2 వస్తుంది. ఏంటి? 0.72 లేదు, 0.72 నానోకూలమ్స్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఛార్జ్? ఇక్కడ కొంత నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇండ్యూస్ అవుతుంది కదా. ఓకే, నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 7 వచ్చింది. ఓకే, అంటే 0.72 నానోకూలమ్స్. 0.72 నానోకూలమ్స్ వస్తుంది. నానో అంటే 10 power minus 3 కదా. యాక్చువల్గా బయట ఎలక్ట్రిక్ ఫీల్డ్, యాక్చువల్గా బయట బ్యాటరీ ఉన్నప్పుడు, బయట బ్యాటరీ ఉంది కదా. ఎన్నో క్వశ్చన్ ఇది. బయట బ్యాటరీ ఉంది. బయట బ్యాటరీ ఉన్నప్పుడు ఏం చెప్పాను? పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్ అని చెప్పాను కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్. చార్జ్ k టైమ్స్ పెరుగుతుంది. చార్జ్ విల్ ఇంక్రీజ్ k టైమ్స్. ఇక్కడ బయట పొటెన్షియల్ సేమ్ ఉంటుంది కదా. పొటెన్షియల్ సేమ్ ఉంటుంది, k టైమ్స్ చార్జ్ పెరుగుతుంది. అంటే Q naught into K వేయాలి ఇక్కడ. ఇంటూ K ఇంటూ K ఇంటూ K ఇంటూ K. అంటే K ఎంత? K is how much? 5/3. అంటే ఇంటూ 5/3 చేద్దాం. 0.72 into 5/3 ఎంత? How much is this? 0.3. 0.2 ఇక్కడ 12 వచ్చింది. 12 అంటే 4. 5తో మల్టిప్లై చేయాలి దీన్ని. 120 కదా. 120 అంటే 1.2 అని రాస్తాం. 1.2. ఇది ఆప్షన్ కరెక్ట్. 1.2 నానోకూలమ్స్. ఓకే, సో ఇక్కడ బయట ఛార్జ్, ప్లేట్స్ మీద ఛార్జ్ మారిపోతుంది అమ్మా. ప్లేట్స్ మీద ఛార్జ్ KC ఇంటూ V ఉంటుంది. అంటే బయట బ్యాటరీ ఉన్నప్పుడు పొటెన్షియల్ కాన్స్టెంట్. బయట బ్యాటరీ లేకపోతే పొటెన్షియల్ k టైమ్స్ తగ్గుతుంది. ఛార్జ్ కాన్స్టెంట్ బయట బ్యాటరీ లేకపోతే. సో బయట బ్యాటరీ ఉంది కదా. బయట బ్యాటరీ ఉంటే ఇక్కడ ఛార్జ్ ఎంత అయింది? KCV అవుతుంది. KQ naught అవుతుంది. ఇప్పుడు ఇండ్యూస్డ్ ఛార్జ్ అడుగుతున్నాడు. ఇండ్యూస్డ్ ఛార్జ్ మొత్తం Kతో మల్టిప్లై చేయాలి. సో వాట్ ఈస్ ద ఇండ్యూస్డ్ ఛార్జ్? ప్లేట్స్ మీద ప్రెసెంట్ అయిన ఛార్జ్ ఇంటూ 1 minus 1 by K కదా. రాయండి. సో స్మాల్ ట్విస్టింగ్ హి హాస్ గివెన్.
ఒకవేళ బయట బ్యాటరీ లేకపోతే అదే ఫార్ములా Q0 × 1 - 1/k. బయట బ్యాటరీ ఉంది కదా, ప్లేట్స్ మీద ఛార్జ్ k టైమ్స్ పెరుగుతుంది. ఆన్సర్ నానో కూలమ్స్ లో వస్తుంది. ఓకే, నానో అంటే ఎంత? 10⁻⁹ సరే, రాసుకున్నారు కదా, రాసితిరా. అయితే ఇప్పుడు ఈ వీడియో ప్రీవియస్ మెయిన్స్ కెపాసిటర్స్ అని పెట్టి యూట్యూబ్లో పెడతానే. సరే, జరెస్ట్ చేస్తాను. మరి హెచ్సి వర్మ ఎప్పుడు చేస్తారు? అడ్వాన్స్డ్ చేస్తారు కదా. కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా హెచ్సి వర్మ పెడతాను, 2. ఒక PDF ఫైల్లో పెడితే దాని ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. అదేదో క్యామ్ స్కానర్ యాప్ ఉంటుంది, చైనా యాప్ ఏమో అది. వేరే యాప్స్ ఉంటాయిలేండి చైనా కాకుండా, అది PDF ఫైల్స్ రూపంలో పెట్టడానికి. సరే, ఇది అరెస్ట్ చేస్తాను. This I will erase. This is fine, right? సో చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. బయట బ్యాటరీ ఉంది, బయట బ్యాటరీ ఉంది కాబట్టి ప్లేట్స్ మీద ఛార్జ్ Q0 కాకుండా KQ0 ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ రైట్. సో హెచ్సి వర్మ నుంచి కొన్ని చేద్దామా? ఇవి మిగతావి మీరు పెడతారు కదా డౌట్స్. ఓకే, మిగతా క్వశ్చన్స్ దీంట్లో ఇవి మీరు డౌట్స్ పెడతారు కదా మీకు ఇచ్చిన దాంట్లోవి. సో యూ కీప్ ఆన్ డూయింగ్ till night, because tomorrow you are having the exam and I expect a good mark in physics for you. Okay, హెచ్సి వర్మలో చేద్దాం. ఓకే, so this book, I think you have, some of you have this book, Concepts of Physics, హెచ్సి వర్మ. Right. సో కొన్ని సర్క్యూట్స్ ఇస్తాను, సాల్వ్ చేద్దరు కానీ. సమ్ సర్క్యూట్ ప్రాబ్లమ్స్. 1331. You can solve the delta star kada, delta star star delta. Okay, so this ingo problem chudandi. This is easy for you, it seems. 1 microfarad, 3 microfarad. The 26th problem from H.C. Verma, capacitors concept. 26th problem H.C. Verma. Okay, 2 microfarads, and this is also కొంచెం కష్టమేమో చూద్దాం. 2 microfarads, ఇక్కడ మధ్యలో ఏమో 4 microfarads ఇచ్చారు. ఇదేం వీట్స్టోన్ బ్రిడ్జ్ కాదు, దిస్ ఇస్ నాట్ వీట్స్టోన్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ ఇంకో 4 microfarads ఇచ్చాడు. 1 minute లో నీ మీటింగ్ కట్ అవుతుంది, మళ్ళీ జాయిన్ అవుతారు కానీ. సో తర్వాత 3 microfarad అండ్ ఇక్కడ 1 microfarad ఉంది. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ బిట్వీన్ A and B?
What is the effective capacitance between A and B? That is the question. So I will tell you the answer also. 26th B, 11/4 microfarads. 11/4 microfarad. That is the answer. రైట్, కట్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవుతారు. కానీ సరే, ఇక్కడ మనం ఎలా చేయాలి, హౌ వి టు డూ దిస్? సో పైకి ఎంత ఛార్జ్ వెళ్ళిందో కిందకు కూడా అంతే ఛార్జ్ వెళ్తుంది. అంతే ఛార్జ్ వెళ్తుందా? ఇక్కడ 1 3 ఉంది, ఇక్కడ 3 1 ఉంది. ఓకే, మధ్యలోది 2 2, మధ్యలోకి వేరే ఛార్జ్ వెళ్తుంది. దిస్ ఇస్ డిఫరెంట్ ఛార్జ్. ఓకే, అంటే ఇక్కడికి వెళ్ళి ఛార్జ్ కట్ అయిపోద్ది. సో ఇక్కడికి వెళ్ళిన ఛార్జ్ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇంకా ఇటు పక్క రాదు. అర్థమవుతుందా? సో దీన్ని ఏం చేస్తానంటే 2 microfarad తీసేసి I will remove this and I will connect it like this. 2 microfarad. ఓకే, ఈ 2 microfarad ఈ మధ్యలో ఉన్న తీసేసి కింద కనెక్ట్ చేసుకోండి. ఇలాగా 2 microfarad. ఇప్పుడు సరిపోయిందా? అండ్ ఇప్పుడు ఇది కూడా వీట్ స్టోన్ బ్రిడ్జ్ కాదు. దిస్ ఇస్ నాట్ వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఇది 1/3, ఇది 3/1. అర్థమవుతుందా? సో వన్స్ అగైన్ యు సీ, అంటే సిమెట్రీ వల్ల పైన 1 3 ఉంది, కింద 3 1 ఉంది. ఓకే, మధ్యలో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇక్కడికి ఎంత ఛార్జ్ వెళ్ళిందో ఇంకా అలా వెళ్ళిపోతుంది ఛార్జ్. అంటే ఈ మధ్యలో ఇలా తీసేసి కింద కనెక్ట్ చేసుకోవచ్చు ఇలాగా. అండ్ ఇక్కడ డెల్టా స్టార్ అప్లై చేయాలి. ఈ రెండు కలిపితే ఎంత వస్తుందమ్మా? రెండు కలిపితే అంటే యాడ్ చేసి కూడా సిరీస్ కదా, అది C1 C2/C1 + C2 అని రాయాలి. అర్థమవుతుందా? అంటే 4 × 4/4 + 4. హౌ మచ్ దిస్ ఇస్? 4 × 4/16/8. 2 microfarad. ఫస్ట్ ఇది మొత్తం సాల్వ్ చేసేద్దాం. ఇది సాల్వ్ చేసి కింద దాంతో ప్యారలల్ అని తీసుకుందాం. ప్యారలల్ ఇదంతా ఎంతమ్మా? 2 × 2/2 + 2. ఇది 1 microfarad. మరి పైది ఎలా చేయాలి? యూ హ్యావ్ టు అది స్టార్ డెల్టా అప్లై చేయాలి. 1 2 అంటే నేను ఈ రెండిటి బదులు ఒకటి డ్రా చేయాలి. 1 and 3 బదులు 1 and 3 బదులు ఒకటి డ్రా చేయాలి. అలాగే 1 and 2 బదులు ఒకటి డ్రా చేయాలి. ఇది ఒకటి డ్రా చేయాలా? ఇది ఎంత వస్తుందో చెప్పండి. సిగ్మా C1 C2 డివైడెడ్ బై దాని ఆపోజిట్ 2. సిగ్మా C1 C2 ఎంత చెప్పండి? 1 × 2 + 2 × 3 + 3 × 1. అంటే 6 + 3 9 11. 11 అంటే 11 అమ్మా. 11/2 ఇది. తర్వాత ఇది ఎంత అవుతుంది? వాట్ ఈస్ దిస్? ఈ రెండు బదులు కదా, ఇది 11 దాని ఆపోజిట్ ఎంత? 3 కదా, 11/3. మరి ఇది ఎంత అవుతుంది? 11 ఈ రెండు బదులు అంటే దీనికి ఆపోజిట్ 1, 11/1. ఈ 3 చేస్తాను ఇప్పుడు. ఐ విల్ అరేంజ్ దీస్ 3. 1 2 పైది 1 microfarad చెప్పేస్తాను. ఇప్పుడు అంతా సిరీస్ ప్యారలల్ అయింది కదా. ఈ 11/3 సిరీస్, 11 1 సిరీస్. ఇది నేను చేస్తాను, పైన మీరు చేయండి క్యాలిక్యులేషన్.
ఇది ఎంత చెప్పండి? 11 into 1 by 11 plus 1 అంటే ఎంత? 11 by 12 కదా. మరి పైది 11 by 3 into 3 by 11 by 3 plus 3. LCM 3 క్యాన్సిల్ అవుతుంది. పైన 33 by 14. 33 by, here we got wrong. 20. 33 by 20 వస్తుంది. 14 కాదు, 20. 33 by 20. ఇది మళ్ళీ ఏంటి? సిరీస్ ప్యారల్ అంటే యాడ్ చేయాలి. 33 by 20 ప్లస్ ఇక్కడ 20. 33 by 20. LCM ఎంత? వాట్ ఇస్ ద LCM? 240 అని తీసేసుకుందామా? పెద్ద అయిపోతుంది, ఉండండి. సో లెట్ us go with the LCM part. ఇక్కడ తప్పైంది కదా మొత్తం. చెప్పండి ఎక్కడ తప్పైంది? ఇక్కడ LCM తప్పైందా? చెప్పండి. ఇక్కడ 20, 12 LCM ఎంతమా? 2 10s, 2 6, 2 5s, 2 3s, 15 2s, 30, 32, 60. 60 is the LCM. అండ్ ఇక్కడ పైన 99 వస్తుంది. పైన 99 వస్తుంది. అండ్ 55 వస్తుంది. ఇక్కడ 55. 99 plus 55 ఎంత? 99 plus 55 14 154. 154 by 60. ఓకే, 154 by 60 అంటే ఎంత? 150. దీన్ని కొంచెం తగ్గిద్దాం. 2 7s 14. అండ్ ఇంకా మళ్ళీ 14 వచ్చింది. 2 7s, 2 30s. ఓకే, 77 by 30 and 11 by 2 are in series. 77 by 30 into 11 by 2 divided by 77 by 30 plus 11 by 2. సో ఇక్కడ చేద్దాం. ఓకే, LCM ఎంత? వాట్ ఇస్ ద LCM? 30. ఇక్కడ 30 కదా LCM. 30 పైన 77 ఉంటుంది. ఇక్కడ 15 into 11 ఎంత? 15 into 11 165. పైన 77 by 30 into 1 by 2 ఉంది. 30 క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 77 by 2 into 165 plus 77 ఎంత? 12 1 14 242. ఓకే, దీన్ని +1 యాడ్ చేయాలి. ఇదంతా ఓకే కదా, కింద +1 ఉంది, +1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేసినచో మనకి ఇదంతా 484. 484 plus 77 11 1 16 561 వచ్చింది. 561 divided by, ఇది కూడా తప్పు వస్తుందా? 484. This also we are getting wrong. Somewhere is the mistake. 77 into 11 by 2. ఇదే కదా, 77 into 11 by 2 అంటే ఇక్కడ how much is this? 30 is the LCM. ఇక్కడ LCM ఎక్కడ తీసాను? ఇక్కడ LCM ఎక్కడ తీసాను? ఇదా? This is the LCM. 30 is the LCM. 11 by 2 కదా, this is 11 by 2. 1 by 2 కాదు, అంటే ఇక్కడ 11 వస్తుంది. 11. ఓకే, 77 into 11 ఎంత? 77 14 1 847. 847 plus 484. 847 plus 484. So what is the 484? 11 1 13 1 1331. 1331 divided by 484. Okay, 1331 divided by 484. 2.75 వస్తుంది. కరెక్టే, 2.75. 2.75 కదా 11 by 4 అంటే 2.75.
ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్, వెరీ బ్యాడ్. సరే, క్వశ్చన్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్యలో 2 ఉంది కదా, 2లోంచి ఎంత వెళ్ళిందో అవతల సిమెట్రీ ప్రకారం అవతల పక్కన 2లోంచి కూడా అంతే వెళ్తుంది. ఆ 2 2లు కిందకి తెచ్చేయండి ఇలాగ ప్యారలల్ గా. మిగతాది పైన 4 ఉంది, కింద 4 ఉంది. అదే 2 సిరీస్ అంటే 4 × 4/4 ఎంత 2. అదవుతుందా? ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇక్కడ ఇటు పక్క ఇది డెల్టాని స్టార్ లో మార్చగలం కదా, డెల్టాని స్టార్ లో మార్చని సిగ్మా C1 C2 బై దీనికి ఆపోజిట్ చేయాలి. దీనికి ఆపోజిట్ 2 కదా. అలాగే ఈ రెండుకి మధ్యలో ఒకటి తీసుకున్నాను, అదెంత సిగ్మా C1 C2. ఈ రెండుకి ఆపోజిట్ ఏంటి 3 కదా, అది. సో చెప్పండి ఇప్పుడు 11/3 11/1. ఈ రెండు సిరీస్ మళ్ళీ ప్యారలల్, మళ్ళీ దీంతో సిరీస్, మళ్ళీ మొత్తం కింద దాంతో ప్యారలల్. కిందది ఎంతమ్మా 1 కదా, అర్థమైందా? సో ఇది 2.75 కదా. డన్. ఓకే, చేయండి, రాయండి. ఇది రేపు ఇంత కష్టమైంది ఇవ్వడేమో, ఈజీగానే ఉంటుంది పేపర్. సరే రాయండి. అంటే క్యాలిక్యులేషనే పెద్దది, మెథడ్ అర్థమైంది కదా. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనం 1/2 అని రాస్తాను 11/2కి. చాలా మిగతాది మీరు జాగ్రత్తగా మీకు ఇచ్చిన అసైన్మెంట్ జాగ్రత్తగా చేసి యూ జస్ట్ ఆస్క్ ది డౌట్స్. అండ్ అంటే ఇదేదో పెద్దగా ఉందని ఏం భయపడదు, కొన్ని ఉంటాయి అండి, కొన్ని పెద్దగా ఉండవా. ఫిజిక్స్ లో చెప్పాను కదా, అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఇంకా మిస్టరీస్, అన్సాల్వ్డ్ మిస్టరీస్. ఓకే, ఇది నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, బాయ్.